నా పేరు జామి సింహాచలం నాయుడు. నేను విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గణసిటిపాలెం గ్రామానికి చెందినవాడిని. నేను పుట్టుకతోనే 2 చేతులు మరియు ఒక కాలు వైకల్య బారిన పడి జన్మించాను. తల్లిదండ్రులిద్దరూ కూడా వ్యవసాయ కూలీలు. మా బాబాయ్ గారు జామి వెంకటరమణ మరియు జామి నరసింహరావు ఇద్దరూ కూడా నేను వైకల్యం బారిన పడినా సరే నేను జీవితంలో ఏదో సాధించాలని సంకల్పంతో నన్ను ప్రోత్సహించారు. నాకు 3.5-4 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నాకు కాలుతో రాయటం నేర్పించారు. 5 సంవత్సరాల వయసు వచ్చేసరికి నేను కాలుతో రాయటం బాగా నేర్చేసుకున్నా. ఐదో ఏట వచ్చేటప్పటికి ప్రాథమిక పాఠశాలలో చేర్పించేటప్పటికే అక్షరాలు రాయడం, పదాలు రాయడం, చదవడం అన్నీ కూడా నేర్చేసుకున్నాడు. ఉపాధ్యాయ వృత్తి మీద బాగా అభిమానంతో అబ్బాయికి మొదటి నుండి ఉండేది. రాత్రి పగలు కష్టపడి మరి ఈరోజు జిల్లాలో 320 ర్యాంకు సాధించడం జరిగింది. డిఎస్సి పూర్తి చేసిన తరువాత డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. తొలి సంతకమే మెగా డిఎస్సి పైన పెట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలానే నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రి వర్యులు టెట్ నోటిఫికేషన్ కూడా ముందుగా రిలీజ్ చేశారు. మేము టెట్ పరీక్ష రాసి ఉత్తీర్ణమయ్యి అలానే డిఎస్సి పరీక్షకు సన్నద్ధమయ్యి డిఎస్సి పరీక్షను కూడా రాయటం జరిగింది. కుటుంబ సభ్యులంతా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మెగా డిఎస్సిలో మా అబ్బాయికి ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. మాలాంటి పేద కుటుంబానికి గవర్నమెంట్ ఉద్యోగం రావడం అంటూ చాలా పండగ చేసుకునే రోజులా అనిపించింది. నాకు ప్రభుత్వం నుండి స్క్రైబ్ అనే సహకారం తీసుకొని స్క్రైబ్ సహాయంతో డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్ను రాశాను. మెగా డిఎస్సి ద్వారా ఈరోజు మేము సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అందువలన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలానే విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా మా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మా అబ్బాయికి మెగా డిఎస్సిలో ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషపడతాను. దానికి కారణమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను.